హాయ్ అండి, ఐమ్ డాక్టర్ బ్రహ్మాంద్ రెడ్డి. ఇవాళ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, హెయిర్ ఫాల్ గల కారణాలు, లేకపోతే హెయిర్ గ్రోత్కి కావాల్సిన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో మాట్లాడదాం. సో హెయిర్ ఫాల్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలకి అయితే ప్రెగ్నెన్సీ, లేకపోతే మెనోపాజ్ అప్పుడు, లేకపోతే ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ అదర్ హెల్త్ ఇష్యూస్. దాంట్లో అదర్ హెల్త్ ఇష్యూస్ అంటే అబ్బాయిలు కూడా ఉంటాయి. ఇవి లైక్ వైటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, లేకపోతే వెయిట్ లాస్ అవ్వచ్చు, లేకపోతే క్రాష్ డైట్ అవ్వచ్చు, లేకపోతే ఏజింగ్ ప్రాసెస్లో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ హెరిడిటరీ అంటాను. సో హెయిర్ ఫాల్ ఎవరికైనా అవ్వచ్చు, అంటే హెల్త్ ఇష్యూనా, డెఫిషియన్సీనా, లేకపోతే డ్యామేజ్ అవ్వడం వల్లనా, లేకపోతే ఇంటర్నల్గా కూడా ఏదైనా వెయిట్ లాస్ అవుతేనా, లేకపోతే మనం దానికి డెఫిషియన్సీస్, మనం తినే ఫుడ్లో కూడా డెఫిషియన్సీస్ ఉన్నా కూడా అవుతుంది. ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉన్నాయి. అంటే డెఫిషియన్సీస్ ఉంటే మనం బ్లడ్ చెక్ చేయించుకొని వైటమిన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, లేకపోతే వీక్ అయ్యాము, లేకపోతే థైరాయిడ్ ఏమైనా ఉంది, లేకపోతే టైఫాయిడ్ ఏమైనా ఉంది. సో వీటన్నిటి కూడా, ఇవన్నీ కూడా టెంపరీ ఇష్యూస్. అంటే మనం ఇవన్నిటిని కూడా కరెక్ట్ చేసుకొని మనం హెయిర్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఇస్ హెరిడిటరీ, ఒకవేళ హెరిడిటరీ ఉందనుకోండి, దీంట్లో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెయిర్ ఫాల్ అనేది నార్మల్గానే ఉంటుంది. కానీ రీగ్రోత్ అంటే మళ్ళీ వచ్చే వెంట్రుక ముందు కన్నా వీక్గా వస్తుంది. ఇలా ప్రతిసారి వీక్ అవుతా సమ్ పాయింట్ ఆఫ్ టైం హెయిర్ గ్యాప్స్ కనిపించడం, థిన్ అవ్వడం, మోస్ట్లీ బట్టతలగా అవ్వడం జరుగుతుంది. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు తెలియకుండానే జరుగుతుంది. బట్ మనం చెక్ చేసుకున్నాం, డెన్సిటీని చూసుకుంటున్నామంటే అక్కడ అర్థమైపోతుంది మనకి మన హెయిర్ తగ్గుతుంది అని ఇయర్ బై ఇయర్. సో దీనికి ఏంటి అంటే రూట్ కాజ్ ఇవన్నీ రూట్ కాజెస్ అన్నీ ఎంత కరెక్ట్ చేసుకున్నా కూడా, ఎస్పెషలీ అంటే హెయిర్ రూట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది, హెయిర్కి స్ట్రెంత్ తగ్గుతుంది. సో దీనికి ఎక్స్క్లూసివ్గా హెయిర్ స్ట్రెంత్ పెంచడానికి లోషన్స్, టాబ్లెట్స్, ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రీట్మెంట్స్ అంటే జిఎఫ్సి అని, పిఆర్పి అని, లేజర్ క్యాప్ అని, లేకపోతే స్టెమ్ సెల్ అని, దీంతో పాటు బేసిక్ బయోటిన్, లేకపోతే మినాక్సిడిల్. కొందరు మినాక్సిల్ వద్దంటారు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడతారు. సో ఆల్టర్నేటివ్స్ ఆఫ్ మినాక్సిల్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా ట్రీట్మెంట్ తోటి, మినాక్సిల్స్ తోటి, లేకపోతే వైటమిన్స్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే హెయిర్ ఇంకా ఫర్దర్గా థిన్ అవ్వకుండా ముందు కన్నా బెటర్గా వచ్చేలాగా, అట్లీస్ట్ ఆ హెయిర్ అయితే ఏదైతే ఉందో ఆ డెన్సిటీ మెయింటైన్ అయ్యేలాగైతే మనం చేయొచ్చు. బట్ చాలామంది ఏంటంటే చాలా లేట్గా వస్తారు. అంటే డెన్సిటీ బాగా తగ్గిపోయి రూట్స్తో కూడా వెంట్రుకలన్నీ పోయి హెయిర్ లైన్ బాగా పైకి వెళ్ళాక వస్తారు. సో వాటి కేసెస్లో ఒకవేళ రూట్ ఉంటే మనం ట్రీట్మెంట్ తోటి సెట్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ ఒకవేళ రూట్ ఉంటే ఉన్నదాన్ని హెల్దీ చేయడం, ఉన్నదాన్ని థిక్ చేయడం, లేకపోతే ఉన్నదాన్ని డబల్ చేయడం అయినా చేయొచ్చు. బట్ రూట్ తోటే పోయింది, అసలు రూటే లేదనుకోండి, అక్కడ అట్లాంటి పరిస్థితుల్లో మటుకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సర్జరీ అయినా కూడా ఇట్స్ అ వెరీ మినిమల్లీ ఇన్వేసివ్ అనొచ్చు. అంటే చిన్న సైజ్ ప్రొసీజర్ అనొచ్చు. అంటే లోకల్ ఎనస్థీషియాలో చేస్తున్నాం మనం. ఇట్స్ సర్జరీ విచ్ ఇస్ డన్ ఇన్ 4 to 6 hours, లేకపోతే 4 to 8 hours చేసేస్తున్నాం. సో మళ్ళీ వచ్చే ముందు ఎలా వచ్చారో, ఎంత ఎనర్జెటిక్గా వచ్చారో, వెళ్ళే ముందు కూడా మోరల్లెస్ అంతే ఎనర్జెటిక్గా, అంతే హెల్దీగా వెళ్తారు. సర్జరీకి ముందు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అన్నీ ఓకే అనుకుంటే మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం సర్జరీకి ముందు రోజు అన్నీ చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాం, హెయిర్ లైన్ డ్రా చేస్తున్నాం, మన డెన్సిటీ ఏంటి, మన హెయిర్ ఎలా పెట్టాలనుకుంటున్నాం, ఇదంతా ప్లాన్ చేసుకుని అంతా ఓకే అనుకుంటే మనం సర్జరీ అనేది షెడ్యూల్ చేసేస్తున్నాం. సో వెన్ ఇట్ కమ్స్ టు సర్జరీ, అంటే మన సర్జరీ రోజు మనం మార్నింగ్ రాగానే మళ్ళీ బీపీ, పల్స్ అన్నీ చెక్ చేసుకొని, హెల్త్ అంతా ఒకసారి చూసుకొని, దాన్ని సర్జరీ రూమ్లో తీసుకెళ్ళి హెయిర్ని ప్రిపేర్ చేసి, ట్రిమ్ చేసి, దెన్ లోకల్ అనెస్థీషియా ఇస్తున్నాం. లోకల్ అనెస్థీషియా ఇచ్చే ముందు అంటే ఫ్యూ సెకండ్స్ కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు. దాని తర్వాత వన్స్ ఒక్కసారి అనెస్థీషియా కిక్ ఇన్ అయింది, ఒకసారి అయింది అంటే మటుకు యూ విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్. సో ఐడియల్గా సర్జరీ అంటే చాలామంది భయపడతారు. అవును, ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు కొన్ని మినిట్స్ ఆర్ కొన్ని సెకండ్స్ యూ విల్ ఫీల్ ద పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్. బట్ దాని తర్వాత ఒకసారి అయిందంటే మటుకి ఇట్స్ లైక్ నార్మల్. ఇంకా మేము ఏం చేస్తున్నా, వెనకాల చేస్తున్నా, ముందు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ పెడుతున్నా కూడా యూ విల్ నాట్ ఫీల్ అ థింగ్. సో ఇలా సర్జరీ భయం పక్కన పెట్టేస్తే అనెస్థీషియా ఇచ్చాము సరిపోయింది అంటే మటుకి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్. సో ఇట్స్ పెయిన్లెస్ అనలేను, బట్ మినిమల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. దాంతో సర్జరీ మనం చేసేయచ్చు. సో సర్జరీ తర్వాత ఏంటి, పోస్ట్ కేర్ ఏంటి, మనం ఏం కేర్ తీసుకోవాలి, ఏం తినాలి. సో సర్జరీకి ఎక్కువ ప్రికాషన్స్ అయితే లేవు. ఐడియల్గా యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఈ చిన్నపాటి సర్జరీ చేసినా కూడా యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి ఇది రికవరీ కానీ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ ఇఫ్ రిక్వైర్డ్ అంటాను. అంటే మనం సర్జరీ తర్వాత చిన్నపాటి బ్యాండేజ్, లేకపోతే జస్ట్ ఒక చిన్న క్యాప్ లాగా పెడుతున్నాము. ఎవ్రీ 3 hours ఒకసారి సెలైన్ వాటర్ స్ప్రే చేసుకోమంటున్నాం, ఆర్ వైటమిన్ వాటర్ స్ప్రే చేసుకోండి. అవన్నీ కూడా మనం కిట్లో ఇస్తాం. సో 48 hours తర్వాత ఫస్ట్ వాష్కి రమ్మంటున్నాం. అంటే ఇక్కడికి వచ్చాక ఒకసారి నీట్గా బ్యాండేజ్ తీసేసి, ఆ క్యాప్ తీసేసి నీట్గా ఒకసారి వాష్ చేస్తున్నాము. దాని తర్వాత మీకు ట్వైస్ డే వాష్ చేయమని చెప్తున్నాం. ఒకసారి డెమో ఇస్తారు మనకి ఎట్లా వాష్ చేయాలి, ఏం చేయాలనేది. సో ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్ ఇవి ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇంకేం ఉండదు. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అంటే డిస్కంఫర్ట్ ఏం లేకపోయినా చిన్న ఇరిటేషన్, లైట్ ఇచ్చింగ్ లాగాను, చిన్న చిరాగ్గాను అనిపిస్తుంది. అంటే మనం వాషింగ్ కరెక్ట్గా చేసాము, నీట్గా ఉంచుకున్నామంటే ఈ డిస్కంఫర్ట్ కూడా లేకుండా చేయొచ్చు. పోస్ట్ ఆఫ్ కేర్ పెద్దగా ఏం ఉండదు. ఎండ పడకుండా చూసుకోమంటాము, కొంచెం హైజీన్ మెయింటైన్ చేయమంటాము, డేలో per day 2 times వాష్ చేయమంటాం. అదర్వైజ్ నథింగ్ ఎక్స్ట్రా అండి. హెవీ ఫిజికల్ యాక్టివిటీస్, బరువు ఎత్తడాలు ఇవి మట్టికి ఒక 10 days వరకు మానుకోండి అంటున్నాను.
అంతే. అదర్వైజ్ ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేసుకోవడం, లేకపోతే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మేజర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ముందే సర్జరీకి ముందే మనం బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తున్నాం కాబట్టి మీరు 100% ఫిట్గా ఉన్నారు, మీకు సర్జరీ ఎలిజిబుల్ అనుకుంటేనే మనం సర్జరీ చేస్తున్నాం. మేజర్గా అయితే ఏమీ లేవండి, అదర్వైజ్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. సో సర్జరీ తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, నాకు ఎంబడే వస్తాయి అంటే ఐడియల్గా ఏంటంటే సర్జరీ చేసిన 2 వారాల నుంచి 2 నెలల వరకు మన రూట్ ఏదైతే ఉందో, మన రూట్తో పెట్టాము ఏదైతే ఉందో అది లోపల ట్రాన్స్ప్లాంట్ అయిపోయి పైన షాఫ్ట్ మటుకి ఊడొచ్చేస్తుంది. సో షాఫ్ట్ ఏదైతే ఊడిపోయిందో మళ్ళీ లోపల రూట్ ఏదైతే ఉందో దానిలో నుంచి కొత్త హెయిర్ స్టార్ట్ అవుతుంది. కొత్త హెయిర్ స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 to 3 months పడుతుంది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 6 months అనుకోండి, మనకి సర్జరీ చేసిన రోజు నుంచి 6 months వరకు ఆఫ్టర్ 6 months యూ కెన్ స్టార్ట్ సీయింగ్ హెయిర్ రీగ్రోత్. అంటే హెయిర్ బాగా కనిపిస్తుంది, మన పెట్టినవి కనిపిస్తున్నాయి, బట్ 100% డెన్సిటీ కనిపించడానికి ఆల్మోస్ట్ 8 to 10 months పడుతుంది. సో రిజల్ట్స్ కెన్ బి సీన్ ఆఫ్టర్ 6 months. టు సీ ఫుల్ రిజల్ట్స్ ఆఫ్ ఎ సర్జరీ ఆల్మోస్ట్ 8 to 10 months అండి, అంతే. ఇది యూనివర్సల్ అండి, ఎక్కడ ఏ డాక్టర్ సర్జరీ చేసినా కూడా ఆల్మోస్ట్ 6 to 10 months ఈజ్ అ టైం పీరియడ్ వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. సో ఇక్కడ మన స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర అంటే ఎన్ని గ్రాఫ్స్ పెట్టామని కాకుండా వీ చార్జ్ పర్ ఏరియా అంటాం. మనం ఏరియా తీసుకుంటాం, ఒక ఏరియా తీసుకుని దాని డెన్సిటీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే న్యాచురల్గా ఉంటుంది. సో న్యాచురల్ రిజల్ట్స్ రావాలని ఎక్కువ ట్రై చేస్తాం మనం. సో డెన్సిటీ బాగా ఇచ్చుకొని హెయిర్ న్యాచురల్గా ఉండి, అంటే మనం ఇచ్చేటప్పుడే జిగ్జాగ్ ప్యాటర్న్ లేకపోతే ప్లానింగ్ ఆయన ఫేస్ తగ్గట్టుగా ఇస్తున్నాం అనమాట. మరీ కిందికి పెట్టిన ఆడుగా ఉంటుంది, మరీ పైకి పెట్టిన ఆడుగా ఉంటుంది. సో న్యాచురల్ లుక్, అంటే మన ఏజ్ ఇప్పుడు 40లో ఉన్నాం అనుకోండి, అట్లీస్ట్ 30లో కనబడితే చాలు. కొందరు 18 కనబడాలి, ఇంకా కింద పెట్టాలి అంటారు, అది అన్యాచురల్ లుక్. సో ఇవన్నీ కూడా డిస్కషన్లోనే రూల్ అవుట్ చేసుకుంటాం. సో సర్జరీ సక్సెస్ఫుల్ ఆ ఫెయిల్యూర్ అంటే చూసే వాళ్ళకి న్యాచురల్గా ఉంది, బాగా యంగ్గా కనిపిస్తున్నాం, బాగా ఫ్రెష్ లుక్ వచ్చింది, మన కాన్ఫిడెన్సెస్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి దానివల్ల సర్జరీ తర్వాత అనుకుంటే దట్స్ ఎ సక్సెస్ అంటాను. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇంటర్నేషనల్లీ ట్రైన్ డాక్టర్స్ అంటే 10 years నుంచి చేస్తున్నాం ఆల్మోస్ట్. అండ్ వీ ట్రావెల్ అటెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫరెన్స్. అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి, కొత్త టెక్నిక్స్ ఏంటి, కొత్త డివైజెస్ ఏంటి, ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం టైం టు టైం. సో ఇలా కొత్త టెక్నిక్స్, కొత్త డివైజెస్, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాం కాబట్టి రిజల్ట్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా 100% బెస్ట్గా ఉంటాయి మన దగ్గర.